డ్రగ్ అని చెప్పి నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చూసిన. సో క్రేజీ అంట. ఇంకోటి నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే ఏదో బ్రేకప్ స్టేటస్ ఏదో పెడుతున్నావు, బ్రేకప్ స్టోరీ పెడుతున్నావు. ఇప్పుడు ఎవరింటి నుంచి వచ్చినావు? సోనీ. ఆ ఫ్రిడ్జ్ లో ఏం తాగినావు? బాధలు అనుభవించినావు, తల్లిదండ్రులకు దూరం అయినావు. ద ఏజ్ ఆఫ్ టీనేజ్ లో ఇంట్లో వాళ్ళని నేను అనవసరంగా మోసం చేసిన అని చెప్పి till ఇప్పటికీ ఫీల్ అవుతా. నేను కళ్ళకి నీళ్ళు వస్తుంది, నవ్వు వస్తుంది. కళ్ళు మూసుకోవాలి. ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? తినుకుంది నాకుంది. గోడు మీద దాల్చాడు మంచిగా. ఏం తాగుతావు? ఎవరు ఆ పేరు చెప్పు కదా. లవర్ అయితే చెప్పలేను, బట్ ఇద్దరిలో అండర్స్టాండింగ్ చాలా బాగుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో మేబీ తను మీ అందరికీ పరిచయమే. సో డ్రగ్ అని చెప్పి నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసిన. సో క్రేజీ అంట. సో నిజంగానే అమ్మాయి అయితే చాలా క్రేజీ అనమాట. సో ఇంకా అంటే తన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో తన వ్యక్తిగత జీవితం ఎలా కొనసాగుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా చూసినాం తను బాధపడుతూ చేసిన వీడియోస్ కూడా. సో గతగా అంటారు కదా. సో అన్నీ మర్చిపోయి తన లైఫ్లో తనైతే ముందుకు వెళ్తుంది. సో తన లైఫ్ ప్రజెంట్ ఏ విధంగా ఉంది, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో హాయ్ డ్రగ్గల్. హాయ్. క్రేజీ అనాలా? మీ ఇష్టం. నా ఇష్టమా? సో ఎట్లున్నావు? ఫైన్ అంటే మంచిగా ఉన్నా. నాకు అర్థం కాలేదు ఫైన్ అంటే. ఫైన్. ఓ పంచా. ఓకే, మంచిగా ఉన్నావు. సో ఎలా నడుస్తుంది లైఫ్? ఆల్ గుడ్. సెట్ అంతా. పేరెంట్స్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు? ఇంట్లో. సో అమ్మ వాళ్ళతో ఉంటున్నావు. ఎలా ఉంది? ఏమన్నా డిఫరెన్స్ కనిపించింది? ఎందుకంటే మధ్యలో పేరెంట్స్ ని లవ్ ని మిస్ అయినావు కాబట్టి. సో ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. ఇంకా అంత డిప్రెషన్ అంతా ఏది దేని గురించి ఆలోచించకుండా ఇప్పుడైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే చాలా హ్యాపీ ఉన్నా. చాలా హ్యాపీ ఉన్నావు, తెలుస్తుంది. నేను నవ్వుని బట్టే తెలుస్తుంది. వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నావు. ఇంకోటి నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే ఏదో బ్రేకప్ స్టేటస్ ఏదో పెడుతున్నావు, బ్రేకప్ స్టోరీ పెడుతున్నావు. లేదు పెట్టినావు కాబట్టి నేను అడుగుతున్నా. సో ఎందుకంటే నీ పాస్ట్ లోకి నేను వెళ్దాం అనుకోలే, ఎందుకంటే అందరికీ క్లారిటీ ఏంటంటే నేను పాస్ట్ అట్లా ఆ సిచ్యువేషన్ వల్ల నేను ఇప్పుడు అట్లా పెట్టట్లే. ఇప్పుడు నాకు ఎట్లా అంటే లైక్ లవర్ లేకపోయినా లవర్ ఉన్నట్టు స్టేటస్ పెడితే అవతల చూసి కొంచెం మనం అరే థ్రిల్ ఉంటది దాంట్లో అట్లా అని చెప్పి సాడ్ స్టోరీస్ లో కూడా బాధ ఉన్నా లేకుండా పెట్టడం అట్లా అలవాటు నాకు. ఏది పెట్టాలా అర్థం కాక ఇంకా అవి పెడతా. ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ ఎలా ఉందంటే చాలా మందికి బ్రేక్ డౌన్స్, బ్రేకప్స్, ఇట్లా రిలేషన్ ఇట్లా ఉంటారు, అందరూ ఇట్లా ఉంటారు కాబట్టి కొంచెం నాది కూడా చూస్తారు అన్నట్టు. ఫాలోవర్స్ కోసం అలా పెడుతున్నావు అంతే. పోయినావా మళ్ళీ రిలేషన్లకి? లేదు. వెళ్తావా మళ్ళీ రిలేషన్ కి? వెళ్తాను అని పర్టికులర్ గా చెప్పను, వెళ్ళను అని చెప్పను. వెళ్ళొచ్చు బట్ చెప్పలేము. పాస్ట్ ఇస్ పాస్ట్, గతం గడిచింది. సో చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుమన్నారు నిన్ను. చెప్పండి. సో ఇప్పుడు తను సింగిలే ఉంటుంది కదా, సో తనకి ప్రపోజ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా, అబ్బాయి అయితే తనకి ఇష్టము అని చెప్పి కూడా వ్యూస్ కొంతమంది మీ ఫాలోవర్స్ అడుగుమన్నారు. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి? నాకు ఎవరు ప్రపోజ్ చేయకండి, నాకు ఏది వద్దు. ఇప్పుడు సిచ్యువేషన్ లో నేను ఎవరితోనైతే ఉన్నానో వాళ్ళతోనే హ్యాపీ. ఐఎమ్ ఫైన్ విత్ దెమ్. ఎవరితో ఉన్నావు? నా ఫ్రెండ్స్ కావచ్చు, నా పక్కకి అంతా చాలా హ్యాపీ. సో మళ్ళీ అందులోకి వెళ్ళాలని లేదు. ఎందుకు ఏమో చెప్పలేను. మేబీ సిచ్యువేషన్ అట్లా ఉండి నాకు కనెక్ట్ అయ్యి నన్ను అర్థం చేసుకొని అంటే ఓకే, ఐ విల్ గో. నీ ఏజ్ ఎంత ఉంటుంది? చెప్పా అని చెప్తారా ఏంటి? చెప్పడానికి ఏమైనా అడుగుతున్నా, చెప్పేం కాదు. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకపోయినా సో దగ్గరికి చెప్పు కొంచెం. 23 ఉంటాయా? అయితే 18+ 20 ఉంటాయి అనుకోవచ్చు. 19. ఓకే 19 years అనుకుందాం. సో 19 సంవత్సరాలనే జీవితంలో ఎన్నో చూసినావు, బాధలు అనుభవించినావు, తల్లిదండ్రులకు దూరం అయినావు,
సో ఎన్నో నరకం అనుభవించినాం అని చెప్పి కూడా కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసిన నేను. సో చాలా ఇబ్బందులు పడ్డా, సో చాలా స్ట్రగుల్ అయినా నీ లైఫ్ లో మొత్తానికి అయితే. ద ఏజ్ ఆఫ్ టీనేజ్ లో ఏం చూడాలి ఏం చూడొద్దు, కానీ ఒకటైతే నేర్చుకునే ఏంటంటే లైఫ్ లో ఎవరేంటి, ఎవరితో ఎట్లుండాలి, అసలు పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎట్లుంటది, చేసుకోకుంటే ఎట్లుంటది, ఎవరితో ఎలా లీడ్ అవ్వాలి, ఎట్లా పోవాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అన్నదైతే చాలా నేర్చుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేసినావా నీ లైఫ్ ఇలా ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పి? ఎందుకంటే సో ఈ ఏజ్ లా చాలా ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఫ్రెండ్స్ తో చిల్లాలి, బయటికి ట్రిప్స్ అవి అని చెప్పుకుంటా జాలీగా ఎంజాయ్ చేసే లైఫ్, ఇంకా చాలా ఉంది లైఫ్. సో అంత జల్దీ ఇలా వెళ్ళి తప్పు చేసిన అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయినా? తప్పు అంటే చాలా సార్లు ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ అయితే లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఒప్పుకోరు, నేను తీసుకున్న గోతులోనే నేనే పడ్డా, అది ఫాల్ట్, నా ఫాల్ట్ అనే నా మీదనే వేసుకుంటాను. ఓకే, చిన్న వయసులో జీవితాన్ని చదివేసిన. సో అదే ఆ లైఫ్ గురించి, ఆ జీవితం గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నావు? ఏం చెప్తా అంటే లైక్ నేను ఏదైనా సరే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న పోయేదారిలో ఏమన్నా కావచ్చు. లైఫ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ టైం, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. అది ఏదైనా సరే, తప్పైనా సరే రైట్ అయినా సరే చేయాలి. అది ఒకళ్ళకి నచ్చితేనే చేయాలి అన్న రూల్ కాదు. నీ మనసుకి నీ మైండ్కి అది నచ్చితేనే చెయ్యి. ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు. ఈవెన్ దో మా ఫ్యామిలీ పైన అవ్వడం కూడా నాకు నచ్చదు. వాళ్ళు పెడితేనే తినాలి, వాళ్ళు ఉంటేనే ఉండాలి అన్న థాట్ మనకు ఉంది అనుకో, లైఫ్ లో మనం ఉండలేం. అట్లా అని చెప్పి ఇంకా నా ఫ్యామిలీ పైన నేను ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. స్టిల్ ఇప్పటికీ నాకున్న దాంట్లో, నాకు వచ్చే దాంట్లో హ్యాపీ. ఇంకా నా ఫ్రెండ్, ఇంకా అక్క, అమ్మ, చాలు. చాలా జీవితానికి చాలా అంటావు? చాలు ఇంకా. ఓకే, సో ఇంకొకటి ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో సో లవ్ అనే వర్డ్ చాలా కామన్ అయిపోయింది. లైక్ ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అంటారు కదా. సో ఏజ్ లేకుండా కూడా లవ్ అనేది సో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో ఎందుకంటే ఆ లవ్ చేసి సో దాని బాధ ఏదో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సో ఈ లవ్ వల్ల అంటే ఏదో తెలియని ఏజ్లో కూడా వాళ్ళు ప్రేమించి ఆ తర్వాత చేసుకోవడం కానీ, సో మిస్అండర్స్టాండింగ్స్ కానీ, సో ఇద్దరి మధ్య చిన్న చిన్న కొట్లాటలు కానీ, సో దీనివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. అది ఏజ్ ఆఫ్ ఇట్లా మనకి సటన్ ఏజ్ పెరిగే కొద్దీ ఇట్లా అంటారు కదా, మనకి ఏజ్ పెరిగే కొద్దీ పోను దానికి అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న ఏజ్ అంటారు కదా, మనకి 16-15 ఏజ్ లో మనకి 10th అయిపోతుంది. 10th లో లవ్ అని అయితే నేనైతే చెప్పను, అది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్. మనకి ద లవ్ అంటే ఏంటంటే 20, 19, 21 ఇట్లా వస్తుంది కదా, అది లవ్. ఎందుకంటే అప్పుడు మనకి ఒక మెచ్యూరిటీ అని పెరుగుతుంది, అండర్స్టాండింగ్, అసలు ఎవరేంటి అని తెలుస్తుంది. ఈ 15, 16, 17, 18 అదేదంతా అంత అట్రాక్షన్ అనిపిస్తుంది నాకైతే. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఏం చెప్తావు ప్రజలకి? ఎందుకంటే నీ లైఫ్ స్టోరీ మొత్తం చూసారు ఆల్మోస్ట్, ప్రజల వ్యూవర్స్ అందరికి మీ లైఫ్ స్టోరీ మొత్తం తెలుసు. సో ఎన్ని స్ట్రగుల్స్ అయినా, సో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సో అన్ని చూసారు కాబట్టి. సో అలా లవ్ లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి కానీ, పోయిన వాళ్ళు ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, సో అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా నీ వెనకాల ఉన్న బూస్టప్ ఇప్పుడు మళ్ళీ ఆ బూస్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చాలా హ్యాపీ అగ్రెసివ్ గా ఉన్నావు కదా, సో ఏంటి అసలు అంటున్నావు? అలా చూసే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరికి ఒకళ్ళైనా ఇద్దరైనా ఉండాలి. ఒక బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఒక పర్సన్ కి పక్కన ఎవరైనా ఉండాలి అని అంటారు కదా, అది నా లైఫ్ లో 3 ఉన్నారు. ఫ్రెండ్, ఒకళ్ళు ఫ్రెండ్, ఒకటి అక్క, ఒకటి నా ఫ్రెండ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి నాకు తెలియదు, నాకు ఏడుపు వస్తుంది. ఇంకా నా ఫ్రెండ్ స్టిల్ ఇప్పటికీ నేను దాని దగ్గరే ఉంటున్నా. పేరు చెప్పొచ్చు కదా మరి? ఫ్రెండ్ సోనీ. సోనీ మీ ఫ్రెండే కదా? నీకు తెలుసా? చెప్పు. సోనీ నాకు కూడా ఫ్రెండే. నవ్వుతున్నావు, మజాగా నిజంగా సోనీ నాకు ఫ్రెండే. నీ నెంబర్ ఇచ్చింది కూడా తనే నాకు. అంత సీన్ లేదు. సరే నీకు ఒక మంచి ట్విస్ట్ ఇస్తా ముందు మజాగా సీరియస్ గా చెప్తున్నా నేను. సరే సోనీ వచ్చినాక అడిపిద్దాం. అది ఎందుకు వస్తుంది చెప్తున్నా, ఒకవేళ వస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసినాం ఇద్దరితో నేను. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే ఆ టైంకి ఏదైనా రిలీజ్ చేసుకుందాం అని చెప్పి కూడా ప్లాన్ చేసిన నేను. నీ నెంబర్ ఇచ్చింది తనే, నీ గురించి కొన్ని చెప్పింది కూడా తనే అనమాట. మేము ఇక్కడ వింటారా, మేము ఏమైనా తప్పు చేసినా కూడా ఇద్దరిద్దరు చెప్పుకుంటాము తప్పు చేసిన. అవునా? సరే ఇప్పుడు ఒకటి అడగాల, ఓపెన్ అడగాల. సరే నేను చెప్పను కానీ, నువ్వు ఇప్పుడు ఎవరింటి నుంచి వచ్చినావు? సోనీ. ఆ ఫ్రిడ్జ్ లో ఏం తాగినావు? చెప్పు. అదే కూల్ డ్రింక్ తాగినావు కదా, ఎందుకు భయపడతావు?
ఓకే, సో ఇది పక్కన పెడితే సో నెక్స్ట్ ఇంకో నీకు ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అనమాట, ఒక సర్ప్రైజ్ నీకు. ఓకే. సో నువ్వు అప్పుడు నిజంగా నమ్ముతావు అనమాట అది వస్తే. సో అది పక్కన పెడితే సో ఇంట్లో మంచిగా ఉంటున్నావు ఇప్పుడు, ఎందుకంటే సో ఎంత ఉన్నా ఏం చేసినా కొన్ని సందర్భాలలో మనకి పాత జ్ఞాపకాలు అంటూ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడైతే అట్లేం గుర్తురావు. నాకు అసలు నిజం చెప్తున్నా, గాడ్స్ ఫేర్గా నాకు అవేమి, ఒకవేళ వచ్చినా అదొక 3-2 months బ్యాక్ వస్తుండే, ఎందుకు అని చెప్పి. ఇంకా ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంకా నేను ఎవరితో ఉంటున్నా వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మెమరీస్, నాకు ఇంకా నన్ను బాధ పెట్టిన మూమెంట్స్ ని ఇంకా గుర్తు చేసుకుని ఇంకెందుకు నేను బాధపడాలి, కరెక్ట్ కదా అట్లా అని చెప్పి. ఇంకొకటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాను, సో ఇంట్లో పేరెంట్స్ కి చెప్పినావా వెళ్తున్నా అని చెప్పినా? ఎప్పుడు? స్టార్టింగ్ లవ్ చేసుకున్నప్పుడు మీరు గతంలో. అప్పుడు లవ్ అంటూ అదేం లవ్ ఏం లేదు. అది పక్కన పెడితే దాని గురించి టాపిక్ కాదు, నేను ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఇంట్లో నేను ఇక్కడ ఇంటర్వ్యూ కానీ వస్తున్నానైతే తెలుసు, ఇప్పుడు కాదు గతంలో ఇంట్లో. అది ఆ పాస్ గురించే చెప్తున్నా, నేను ఇంటర్వ్యూకి వస్తున్నా అని తెలుసు అట్లా. ఓకే, సో మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళా, అప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, బాధపడతారు కదా ఎవరైనా అట్లా. దాని తర్వాత ఇప్పుడైతే లోపల ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు కదా. సో ఇంకా ఆడపిల్ల అంటే ఇంటికి వెలుగు అంటారు, సో నా ఆడపిల్ల పుట్టిందంటే చాలా సంతోషపడతారు, కానీ వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కదా మనసులో. ఇప్పుడు అనిపించిందా ఇంట్లో వాళ్ళని నేను అనవసరంగా మోసం చేసిన అని చెప్పి? స్టిల్ ఇప్పటికీ ఫీల్ అవుతా నేను, మా అమ్మకి చాలా ఇది చేసిన, మోసం చేసిన మా ఇంట్లో వాళ్ళకి. అసలు నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేమో, లైఫ్ ఇప్పుడు బాగుంటుండేమో, అసలు ఎక్కడో ఉండాల్సిందని. ఓకే ఫైన్, ఇంకా నా కిస్మత్లో దేవుడు అట్లా రాసి పెట్టిండు, ఇక అట్లా అయిపోయింది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఇంకంతే. రేపటి రోజు గురించి ఆలోచిస్తే ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్ ని పాడు చేసుకోవడం ఎందుకు అని అట్లా నవ్వుడు స్టార్ట్ చేసాం అనమాట. అది ఎప్పుడు ఉంటది నా ఫేస్ లా, ఎంత బాధ ఉన్నా సరే. ఇక ఉన్నారు కదా దోస్తు, యూట్యూబ్ అని చెప్పి అనిపించుకున్నది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నవ్వు వస్తుంది, మరి ఏం చేయాలి, అంతే కదా. ఏదున్నా మనకు ఒకటి అంటూ ఉంటది అంటారు కదా, ఇంకా అది నా దాంట్లో నాకు నవ్వే, అంతే. సో మొత్తానికి అయితే మళ్ళీ ఫ్యామిలీతో కలిసినావు. సో ఏం చేస్తున్నావు ప్రజెంట్? లైఫ్ జాబా లేకుంటే అదే యూట్యూబ్? అదే లేదు, జాబ్ యూట్యూబ్ ఏం లేదు, ఇన్స్టాలో రీల్స్, ఇంకా అంతే. రీల్స్ నుంచి మనకి ఇన్కమ్ రాదు కదా, ఇక నార్మల్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఇంకా అంతే. ఓకే, ప్రమోషన్స్ అంటే ఇప్పుడు నాకు మనీ పరంగా అట్లేం లేదు, ఉంది కదా నా ఫ్రెండ్. ఎవరు? సోనీ. ఇంకా ఎడిపోయినా అదే చూసుకుంటుంది. ఇక ఇన్నిసార్లు సోనీ పేరు చెప్తున్నావు కాబట్టి సర్ప్రైజ్ ఇస్తా నీకు, నిజంగా ఇస్తా, ఇది మాత్రం పక్కా. సో నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా సోనీ. బెస్టా? మరి ఎందుకు అమ్మాయి నీ గురించి బాగా నెగిటివ్ చెప్పింది నాకు? మరి నేను అసలు నమ్మ నిజంగా నెగిటివ్ చెప్పింది నీ గురించి అమ్మాయి. సో నీ నెంబర్ అడిగితే కూడా ఆమె నెంబర్ ఎందుకు అన్న వర్షనే నాతో మాట్లాడింది. చెప్పుంటదేమో దాని నెంబర్ ఎందుకు, నా నెంబర్ అసలు నేను ఎవరితో పక్కన అమ్మాయిలతో మాట్లాడితేనే దానికి ఎంత కోపం వస్తుంది తెలుసా. కోపం వచ్చేస్తుంది, నేను ఎవరితో అమ్మాయిలతో మాట్లాడొద్దు, నన్ను దానికి నచ్చదు, నేను ఎవరితో, నేనేమన్నా వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతాను అని చెప్పి. అది కూడా నా లెక్కనే పిచ్చిదా? ఈజీగా నమ్మేస్తుంటావు అనమాట జనాలు నేను చాలా. ఆ జనాలే మళ్ళీ తిప్పి కొడతారు మనం అంటూ కదా. ఓకే, ప్రమోషన్స్ అంటే నీ దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి నిజం చెప్పు? కెమెరా ఆఫ్ చేసిన ఇప్పుడు చెప్పు, ఎంత సంపాదిస్తున్నావు నెలకి? నెలకంటూ ఏం లేదు, కెమెరాస్ ఆఫ్ ఉన్నాయని చెప్పు. నువ్వు ఆఫ్ చేసినా ఆన్ చేసినా నేను ఇప్పుడు ఇంతకుముందుకి ఏదో చెప్పినావు నాకు, నువ్వు బాగానే వస్తుందన్న రెవెన్యూ అని చెప్పి సంథింగ్. వచ్చిన దాంట్లో ఓకే, అది 2K వచ్చినా 3K వచ్చినా ఓకే, నేను అంతగానం ఖర్చు పెట్టి ఇట్లా నేను అంత వేస్ట్ చేయ. ఓకే, వచ్చిన దాంట్లో ఇక అడ్జస్ట్ అవ్వాలి, ప్రతి దానికన్నది అలవాటు అయిపోయింది, ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అవ్వాలి అంతే. అదే ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫుల్ పైసలు కనిపిస్తున్నాయి, ఫుల్ పైసలు కనిపిస్తాయి, ప్రమోషన్స్ మొత్తం ఇట్లా పైసలు. యాక్చువల్లీ అవి నాయి కావు, నా ఫ్రెండ్ వాళ్ళ డాడీవి. మేము రీసెంట్ గా రాజస్థాన్ వెళ్ళాం, అక్కడే వాళ్ళు ఇల్లు కడుతున్నారు నా ఫ్రెండ్ వాళ్ళు. ఇక అక్కడ అంకుల్ ఇట్లా మనీ తీసానే, అంకుల్ నేను ప్రమోషన్ చేస్తా, నాకు ఇట్లా వీడియో ఉంది ప్రమోషన్ చేస్తా, ఒకసారి మనీ ఇస్తారని అట్లా చేసిన. సో అంటే మొత్తం డబ్బులు ఇవే కాదనమాట, అంటే ప్రమోషన్ అందరినీ ఇప్పించాలని జనాలని. అగ్గో ఇట్లా వద్దు చెప్తున్నా, ఇది పోతావా లేస్తావా? ఇది కూడా వేస్తావా? లేవా? లేవా? మరి డబ్బులు ఎన్ని వస్తున్నాయి? అన్ని వస్తున్నాయి. వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? నేను చెప్పా ఎన్ని వచ్చినాయి. ఎందుకు అట్లా చెప్పవా? సో మొత్తానికి అయితే ఒక ఆన్సర్ అయితే ఇచ్చినావు. డబ్బులు అవి స్వేర్ గా చెప్తున్నా, అవైతే నా పైసలు కావు, నాకు వచ్చిన పైసలు అయితే ఉన్నాయి. వచ్చిన పైసలు అయితే ఉన్నాయి, నాకు ఇస్తావా మరి?
తీసుకో. ఎన్ని ఇస్తావు? ఎన్ని కావాలి? ఎన్ని అడుగుతాను ఇస్తావు? 10 లక్షలు కావాలి. ఓ అమ్మో, లేవా అని? నిజంగా లేవా అని పైసలు? నిజం లేవు. నేను చూసినా గారే మస్తు 10 లక్షలు ఉంటే నేను ఇట్లా ఎందుకుంటా, ఇంత ఇంకా చిల్ అవుతుండే, బయటకు వెళ్తుండే. ఇప్పుడు అయితే లేవా? అవుతున్నా. వచ్చేటప్పుడే చిల్ అవుట్ అయ్యి వచ్చినావు. తెరువు, నోరు తెరువు. కాలే ఎందుకు చెప్పు, అట్లా చెయ్యొద్దు. లేలే జస్ట్ ఫన్ అనమాట. సో నాకు తెలుసు ఆయన థమ్స్అప్ అని చెప్పి నువ్వు పెడితే వాళ్ళకి నువ్వు రియాక్షన్ ఇస్తే ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటారు. సో జోక్స్ పక్కన పెడితే, సో చాలా ఇంటర్వ్యూస్ చూసాను ఇవి, కానీ నీ గురించి భయం లేదు కానీ, సో ఏదో మొన్న ఇష్యూ గురించి అందులో ఉంది కానీ. సో ఎక్కడ నువ్వు పుట్టింది, ఎక్కడ ప్లేస్? నేను పుట్టింది అశ్వాపురం, అంటే భద్రాచలం దగ్గర. ఖమ్మమా ఆల్మోస్ట్ అక్కడ దగ్గర, నియర్ బై భద్రాచలం. ఓకే. చదువుకుంది కూడా అక్కడే. కాలేజ్ వచ్చేసి భద్రాచలంలో. ఎంతవరకు చదువుకున్నావు? ITI చేసిన. తర్వాత ఖాళీ అప్రెంటిస్ చేద్దామని. నేను ఎందుకు ఆ వేళ వెళ్ళా అంటే, ఇప్పుడు గర్ల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ITI పైన. ఇంకా మా మామ బాబాయ్ వాళ్ళందరూ కొంచెం సెటిల్డ్, ఇంకా వాళ్ళ త్రూగా నేను వెళ్ళా. ఇట్లా చెయ్యి, జల్దీ అప్రెంటిస్ చేస్తే నేను చూసుకుంటాను, సరే ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అన్న వే ఆఫ్ థాట్ లో ఉండే నేను, మా పేరెంట్స్. అట్లా సడన్ గా లైఫ్ ఇట్లా పోయేది. మళ్ళీ రివర్స్. ఎందుకు వచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వేసి వచ్చినా అనిపిస్తుంది. ఊర్లో నుంచి పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారా, ఇక్కడ ఉంటారా? అక్కడే. ఒక్కదాన్ని వచ్చినా? ఇక్కడ ఒక్కదాన్ని వచ్చా అప్పుడు. ఇప్పుడు అర్థం ఎందుకు వచ్చినా, మనసంగా అక్కడ ఉంటే మంచిగా ఉండే. అక్కడ ఉంటే మంచిగా ఉంటుండే. సో దాని తర్వాత ఎప్పుడు లైక్ అమ్మ నాన్న ఏం చేస్తున్నా వాళ్ళు? ఫస్ట్ మమ్మీ రియల్ ఎస్టేట్, మంచి పైసలు. డాడీ హెవీ వాటర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్. బ్రదర్స్ సిస్టర్స్? అన్నయ్య బీటెక్ బాబా. చెల్లెలు? లేదు, నేనే చెల్ల. మీ అన్నకి చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నా. చెల్లెలు అంటే చెప్పరా సాయి నువ్వే. అబ్బో సరే, ఓపెన్ అడుగుతున్నా క్వశ్చన్, భయపడవద్దు. సరే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చావు? నీకే అలా అయిపోయింది లైఫ్ అంటున్నావు. ఎప్పుడైనా నీ ఇన్స్టా రీల్స్ కానీ, లేకుంటే మొన్నటి దగ్గర పెట్టిన నీ లైఫ్లో జరిగిన ఒక పాస్ట్ గురించి కానీ, సో అలాంటివి పెట్టినప్పుడు చాలా ఇష్యూ జరిగింది, లైక్ బయట మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారినాయి అప్పట్లో. మీరు పేరెంట్స్ నుంచి ఎప్పుడు నీకు స్ట్రగుల్ కానీ, సో పేరెంట్స్ నుంచి ఎప్పుడు కాల్స్ కానీ? ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, మనకన్నా మన పక్కన వాళ్ళే ఎక్కువ రెచ్చగొడుతూ ఉంటారు. సో అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీ పేరెంట్స్ నుంచి కాల్ రావడం కానీ, ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి, ఇలాంటి క్వశ్చనరీ అది చాలా మంది అమ్మాయి లైఫ్ లో జరుగుతుంది. పేరెంట్స్ ఇట్లా ఫోర్స్ చేయడం, కొట్టడము, ఇబ్బంది పెట్టడం చాలా చేస్తుంది. కానీ నేను చాలా నా పేరెంట్స్ త్రూగా చూసుకుంటే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. నా పేరెంట్స్ ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట ఏమనలే. ఇక కొన్ని ఇక అంటారు నార్మల్ గా, కానీ నన్ను ఏమంత ఇబ్బంది అయితే పెట్టలే. ఇట్లనే ఉండు, అట్లనే ఉండు, బయటకు వెళ్ళొద్దు, అది చేయద్దు, ఇది చేయద్దని నన్ను ఏది అట్లా చేయలే. సరే, పేరెంట్స్ అంటే సో మన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, సో మీకు ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కానీ? నా ఫ్రెండ్స్ వరకు అయితే నేను ఎప్పుడు ఆ మాట అయితే వినలేదు. ఎప్పుడో నా ఫ్రెండ్స్ అంటుండే, రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకది మ్యారేజ్ అయింది, నా ఫ్రెండ్ది. వెళ్ళినప్పుడు అందరం కలిసినాం, 10th క్లాస్ వాళ్ళు అందరం. లైక్ అప్పటికి మాకు గొడవలు అయినవి. అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అన్నారు ఎందుకు వేస్ట్ గా పెళ్లి చేసుకున్న, తొందరగా లైఫ్ నావైతే ఇప్పుడైతే ఫైన్ అని అట్లా విన్నా. కానీ మన గురించి మన ఇంట్లో వాళ్ళు అనుకునే దానికంటే ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, రిలేటివ్స్, వీళ్ళు అన్న మాటలే ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటే చెప్తాను, మా అమ్మ అస్సలు పట్టించుకోదు ఆ మాటలు. నిజం చెప్తున్నా, నేను అసలే పట్టించుకోను. వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క గడపకి హిస్టరీ ఉంటది. ప్రతి ఒక్క ఎవరింట్లోనా కూతురు ఉంటది, కొడుకున్నా కూడా వాడు ఎన్నో చేస్తుండే బయట, వాడు వచ్చి చెప్పుకోడు కదా. అమ్మాయి అయితే ఏం చేసినా బయట పడుతుంది, అది ఆటోమేటిక్ గా లూపోస్ తెలిసిపోతే బయట పడిపోతుంది. ఇక అట్లా నేను ఒకటే అంట, వాళ్ళు వచ్చి నాకు 1 రూపాయి ఇవ్వట్లేదు, నాకేం పెడతలేదు, నేను వాళ్ళ మాటలు పట్టించుకొని నేను ఇక్కడ ఆగిపోయినాను అనుకో, ముందు స్టెప్ వేయలేను. వెనకాల తిరిగి చేసిన తప్పులు వెనకాలకి తిరిగి చూసుకుంటే అవి తప్పులే కనిపిస్తాయి, కానీ వెనక్కి అయితే తిరిగిపోయి చేసిన తప్పులు అయితే కరెక్ట్ చేసుకోలేను కదా. నేను ముందే పోతా, అంతే. అమ్మ పోలికనా నాన్న పోలికనా? డాడీ. సో అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, నాన్న అంటే ఎక్కువ ఇష్టం? అట్లా అడిగితే చెప్పాలి పక్క. ఇద్దరు ఇష్టం అని మాత్రం చెప్పొద్దు. మమ్మీ
మమ్మీనా? ఎందుకు నాన్న అంటే ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. సో అంకుల్ పేరు అంటే ఇష్టం ఓ, లేదు. వద్దు. మా నాన్నకు తెలుసు అది. నాకు అమ్మ అంటే అదొక ఎమోషన్. అమ్మ అంటే ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకో మీ మమ్మీతో. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, అది ఇప్పటివరకు ఎవ్వరికి తెలీదు, మరి మమ్మీకి గుర్తుందో లేదో తెలియదు. నాకు కొట్లాట అయ్యేటప్పుడే నేను నా వల్ల అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఊర్లో ఎలా ఉంటుంది బయట ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షేర్ చేసుకో, ఏదున్నా ఇంట్లో 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 నాకు అవ్వట్లేదు. ఎందుకు చేసిన, నా లైఫ్ ఏంటి నైట్ 10 అవుతుంది, డాడీ డ్యూటీ వెళ్ళాడు, వస్తాడు అప్పుడే 10:30కి. అయితే అన్న నేను అమ్మనే ఉన్నాం, నేను ఇంటర్నకాలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా, నా వల్ల అవ్వక బాత్రూంలో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఏడుతుంటే మా అమ్మ చూసి పిలిచింది, మా అమ్మ నన్ను రానమ్మా అంటది, ఇక్కడ రా అంటే వచ్చిన. నేను ఇంకా నా వల్ల అవ్వట్లేదు, మా అమ్మ ముఖం చూస్తుంటే ఏడుపు వస్తుంది, నాకు చెప్పుకోవాలి అన్నంత వస్తుంది. పక్కకు పడుకొని, అమ్మ ఎందుకు, నేను ఎవరికేం పాపం చేసిన, ఎందుకు నాకే అన్ని, సరే తప్పు చేసిన, నేను ఎందుకు బయట పడలేకపోతున్నా, ఏంటి నా లైఫ్ అంటే ఇంకింతేనా అంటే మా అమ్మ ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు నువ్వు ఇన్ని చూసినావు, ఈ చిన్న ఏజ్లో అన్ని చూసినావు, ఇక ముందు ఏదన్నా స్టెప్ వేసే ముందు ఆలోచించు, అది ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు దాని గురించి, ఎందుకంటే ఒకటి చేసే ముందు ఆలోచించడం దాన్ని తప్పనరు, అది ఏదైనా సరే. సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ను అర్థం చేసుకునేటోడు ఎక్కడన్నా ఒక్క చోట ఉంటాడు, నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్ లోకి వస్తాడు, ఏం బాధపడకండి మా అమ్మ. అప్పుడు అనుకున్నా, నా అమ్మనే నాకు ఇంత ఉంది, నా అన్నని నాకు ఇంత ఉన్నారు, ఇంకెందుకు అన్న థాట్ లో అక్కడే 7 months ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత చాలా అదృష్టవంతురాలు అలాంటి అమ్మ దొరకడు నీకు. ఇంట్లో నడువే అని చెప్పి ఇంట్లో చేసిన తప్పులకి నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అమ్మ గురించి? అరే అమ్మకి చెప్పని సీక్రెట్ ఇంకా ఏదైనా అంటే, సో అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో చెప్పని సీక్రెట్, సో ఆ పాస్ట్ విషయం పక్కన పెడితే అది కాకుండా ఇంకేదన్నా సీక్రెట్ దాచిపెట్టింది ఏదైనా ఉందా? లేదని మాత్రం మనకు ఉండే ఉంటుంది. దాచిపెట్టింది అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు ఏంటంటే, నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు, నీకు నచ్చిందే చేస్తావు, అది ఇది అని అంటారు. కోపంలో తిడతారు, ఎందుకంటే కన్నారు కాబట్టి, వాళ్ళకి కన్న పేగ ఎంత ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటది కదా. సరే ఓకే అని చెప్పి వాళ్ళు తిట్టినంతసేపు కోపంతో ఉంటా, తర్వాత ఒక్కదాన్ని మైండ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్లో రన్ అయితే, సరే కన్నది కదా, తిట్టింది, ఓకే పోనీ, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది నాకు, నన్ను అయితే వదులుకోదు కదా, ఎప్పుడు ఎన్ని చేసినా వదులుకోలేదు, నన్ను వదులుకోవద్దు అన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఎందుకో తెలియదు, అది ఎన్ని చేసినా ఇంకేమో తెలియదు. కొంతమంది అయితే వదిలేసుకుంటారు, నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి, కొంత నా ఫ్రెండ్స్ ఇంట్లో చూసా చచ్చిపోయినప్పుడు ఫోటో పెట్టి వాళ్ళకి దండేసిన, నేను కళ్ళతో అట్లా చూసినా కూడా నేనైతే నా పేరెంట్స్ ఎప్పుడు అట్లా చేయలేదు. నేను దాచిపెట్టింది అయితే ఏంటంటే, ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటారని చెప్పిన కదా, ఏం ఆలోచించవది, కానీ వాళ్ళకి తెలియదు. నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తా, కానీ నాకేంటో మా అమ్మ కోసం ఒక్కటి చేయాలి, మా అమ్మది ఒక్కటి చూపించాలి మా అమ్మకి. కానీ నేను ఒకటైతే ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఉన్నంత వరకు మా అమ్మకైతే ఒకటి చూపించే పోవాలి. ఏం చూపిస్తావు? చెప్పను అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ అంటే అది కూడా చెప్పా, అది చెప్తే అది మా అమ్మకి సర్ప్రైజ్ ఎట్లయితుంది చూడదు. ఇంటర్వ్యూ చెప్తే నుంచి దాకా పాస్ కొట్టు మమ్మీ ఎవరన్నా, అది సీన్ లేదు. చెప్పవా? సరే అంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది, ఇచ్చినప్పుడు ఒక వీడియో తీసిన మా అమ్మ అనుకుంటుంది తెలుసా, అది నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు. మీ కూతురు చాలా మారింది, ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తారో అప్పుడు నాకు వీడియో పంపు, నేను కూడా ప్లే చేస్తాను. అక్కడ ఇందాక కూడా మా అమ్మ ఇందాక నా ఎప్పుడు ఈ రీసెంట్ గానే నేను అన్ని నన్ను చెప్తే మా అమ్మకి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, బాయ్స్ లా లవ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే, ఆ అమ్మాయి చెప్తుంది ఏదైనా పని చేసుకో, మనము ఫ్యూచర్ లో సెట్ అవ్వాలి కదా అని చెప్తే వాడు వినడు. అదే అగర్సే ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి రిలేషన్ బ్రేక్ అయిపోయి సపరేట్ అవుతుందా, అప్పుడు ఎట్లయితే అరే అది నన్ను ఇట్లా అన్నది, దానికి నేనేందుకు చూపి ఉన్నప్పుడు ఇనురా చేయరా బాబు అంటే చేయరు, కానీ పక్క నుంచి పిల్లలు పోయిన తర్వాత సెటిల్ అవుతాడు. నేను ఇదే అమ్మా ఎందుకమ్మా ఉన్నన్ని రోజులు మనం చెప్తే వినరు,
మనం వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తారు, సెటిల్ అవుతారు అని చెప్పేసి అంటే అంతే, ఎవరిని నమ్మొద్దు అంతే అదేదో కొన్ని మాట్లాడుకుంటాము. కొన్ని మాట్లాడుకుంటాము. మా అమ్మ అంటది, అమ్మ నేను ఇంకెవరిని నమ్మనమ్మా అంటే, నువ్వు అందరినీ నమ్ము, నన్ను మాత్రం నమ్మకు, నన్ను మోసం చెయ్యి, నువ్వు నన్ను చేస్తూనే ఉండు, నేను మోసపోతే నాకు సిగ్గు రాదని అంటది మా అమ్మ. కానీ క్యూట్ కెమిస్ట్రీ అనమాట, ఇద్దరు బాగా నడుస్తూ ఉంటది. సో ఇంకొకటి, ఇది కూడా నేను ఓపెన్ గా అడుగుతున్నా, సో నెక్స్ట్ ఏంటి లైఫ్? నెక్స్ట్ ఏంటి అంటే పెళ్లి ఏమన్నా చేసుకుందాం అని చెప్పి ఆలోచనలు ఉన్నావా? ఇక మా అమ్మ ఈ 2 కాళ్ళు ఇరగొట్టి పెడుతుంది. రిలేషన్ కి ఏది లేదు, వద్దు పెళ్లి ఇప్పుడే వద్దు, ప్రజెంట్ చిల్ అవుతున్నా అంటావు. సరే ఇప్పటిదాకా నీకు చెప్పిన, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పినా కదా, సో వెయిట్ చేస్తున్నావు ఆ సర్ప్రైజ్ కోసం? చేస్తున్నా. చెప్పు, నువ్వు ఎప్పుడు ఇస్తావో అంటే లైక్ ఎప్పుడైనా మళ్ళా పిలిచి సర్ప్రైజ్ ఇస్తావేమో అనుకో. సరే నెక్స్ట్ టైం ఇవ్వాలా? మీ ఇష్టం అది. చెప్పు, నువ్వు సర్ప్రైజ్ నువ్వు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా, వాడు పక్క అవుతావు, 100% అవుతావు, నెక్స్ట్ టైం హ్యాపీ ఫీల్ అవుతావు. దీనికి కూడా ఇంతకుముందు నేను చెప్పినా కదా, నీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి సోని అని చెప్పి, అమ్మాయి నుంచి వచ్చింది నాకు నీకు సర్ప్రైజ్ ఇవ్వమని అమ్మాయి చెప్పింది. అది ఏం చెప్పింది? అది కొంచెం గలీజ్గా ఉంటది, ముందే చెప్తున్నా, గలీజ్ సర్ప్రైజ్ అది. నా గురించి అయితే ఏం బయట చెప్పదు. తన దగ్గర ఏదో ఫొటోస్ ఏదో ఉన్నాయంట, అదేదో చూపిస్తా అని చెప్పి చెప్పింది. బట్ నేను సోనిని కూడా ఓపెన్ చెప్పా, సోనిని కూడా రమ్మని చెప్పిన, బట్ తను బిజీ ఉందని చెప్పి అది లేదు. ఏడుంది? నేను ఇప్పుడు లేదు, నేను పోయినా కదా దాంతో పాటు రాజస్థాన్. మేము మొన్ననే మార్నింగ్ వచ్చాము. అది లేదు, బయటకు వెళ్ళింది. రెడీయా సర్ప్రైజ్ కి? ఓకే రెడీ. నువ్వు కూడా తర్వాత నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. సరే ఇస్తా. పక్క కదా, ఎప్పుడైనా అనుకో పక్కన వేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నాకే సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి, ఓకేనా? కళ్ళు మూసుకోవాలి, మూసుకో. సర్ప్రైజ్ వద్దా? కావాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి సర్ప్రైజ్ అన్నప్పుడు? అట్లా చూస్తావా మరి? మూసుకో, నేను చెప్తా. ఓపెన్ చేస్తే అనుకున్న వాళ్ళ మీద ఒట్టు, మరి నీ ఇష్టం మీద. నాకు తెలిసి మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అమ్మల మీద ఒట్టేయను కాబట్టి అనుకున్న వాళ్ళ మీద ఒట్టు నువ్వు మళ్ళీ. సరే ఓకే.